శుభవార్త 19వ అధ్యాయము 30వ వచనం. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. తండ్రి ఇక్కడ మనకేం చెప్తున్నాడు? సమాప్తమైందని చెప్పాడు. శిలువలో 6వ మాట ఏం చెప్పాడు? సమాప్తమైందని చెప్పాడు. గ్రీక్ భాషలో కూడా మనకి ఏం చెప్పారు? సమాప్తమైందనే చెప్పారు. మన తెలుగు బైబిల్లో గ్రీక్ భాషలో కూడా సమాప్తమైందనే ఉంది. దాంట్లో సేమ్ రెండు ఒకటే కనుక ఆయన పలికిన ప్రతి మాట కూడా శ్రేష్టమైన మాటలే. ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా శ్రేష్టమైన మాటే. బహుశా మనం ఆయన అడిగితే, ప్రభువా నీ మాటలు నాకు నేర్పించని అడిగితే, ఆయన నేర్పిస్తే మనం ఎక్కడ త్రొట్టిల్లిపోయామో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మాట్లాడిన ప్రతి మాట ఎవరు ఏమన్నా కానీ సైలెంట్గా పక్కకి వెళ్ళేవారే కానీ వాళ్ళతో వాదన అనేది పెట్టుకునేవారే కాదు. మీ అందరికీ నేను చిన్న ఉదాహరణ చెప్పి నేను ఈ మాట ముగిస్తాను. ఒక హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్లో ఎవరైనా అక్కడికి వెళ్ళి జాయిన్ అయితే అక్కడ మన పేరు నమోదు చేస్తే అక్కడ నుంచి మనం ప్రాణాలతోనే బయటకు వస్తాం అన్నమాట. అంటే అలా డాక్టర్ అక్కడ అలా తీర్మానం చేసుకున్నాడు. అయితే డాక్టర్ ఏం చేస్తారంటే, ఒక కుమారుడు చనిపోతాడు అనమాట. ఒక తండ్రి కుమారుడు చనిపోతే ఆ తండ్రి ఆటోలో తీసుకొని వస్తాడు. ఆ డాక్టర్కి తెలుసు అక్కడ ఆ కుమారుడు చనిపోయాడని. కానీ ఆ హాస్పిటల్లో ఉన్న తన డాక్టర్ తీర్మానం ఏమని చేసుకున్నాడు? ఇక్కడికి వచ్చిన వారు ప్రాణంతోనే బయటికి వెళ్ళాలని అనుకున్నాడు. కానీ ఆ కుమారుడు చనిపోయాడు. నేను ఏం చేయాలనేది ఆ డాక్టర్కి అర్థం కావట్లేదు. అయితే ఆ డాక్టర్ ఏం చేశాడంటే, ఆ చనిపోయిన కుమారుని తీసుకెళ్ళి ఐసీయూలో పెట్టి తన అవయవాలన్నీ దానం చేస్తానని తనే లెటర్ రాసి తన తండ్రికి ఫోన్ చేసి, నేను ఇలా చేస్తున్నాను, ఇలా నా అవయవాలని ఇచ్చేస్తున్నానని ఫోన్ చేసి, ఆ కుమారుడికి ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందో ఈ డాక్టర్ వెళ్ళి అక్కడే యాక్సిడెంట్ అయిందనమాట. అయితే ఆ తండ్రి వచ్చి అప్పటికి కుమారుడు చనిపోయి 72 గంటలు అవుతుంది. ఆ కుమారుడు ఆ డాక్టర్ ఏం చేశారంటే, వాళ్ళ తండ్రి అంటారు, డాక్టర్ తండ్రి అంటే, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, నేను ఇలా తీర్మానం చేసుకున్నాను, మరి నేను ఉంటే నువ్వు లేకపోతే నేనేమి చేయలేను, అదే నువ్వు ఉంటే నాలాంటి కుమారుని ఎంతో మందిని బతికించవచ్చని తన కుమారుడు అన్నాడు అనమాట. అంటే ఆ తండ్రి ఏమన్నాడంటే, ఇలా మాట్లాడుకుంటూనే ఆ కుమారుడు వెళ్ళిపోవచ్చుంటే ఇక ఆ కుమారుడికి యాక్సిడెంట్ అయింది. ఆ తండ్రి వచ్చి తన కుమారుడు అవయవాలన్నీ తీసి చనిపోయిన కుమారుడిలో అవయవాలన్నీ ఫిక్స్ చేసి తన ప్రాణాన్ని పోసి ఈ చనిపోయిన డాక్టర్ కుమారుడు ఆ హాస్పిటల్లో అవన్నీ పేరు ఈ చనిపోయిన కుమారుడు పేరు మీద రాశాడు అనమాట. అయితే చనిపోయిన కుమారుడు ఉన్నారు చూసారా, ఆ కుమారు తండ్రి వచ్చి, నా కుమారుడు ఇక్కడ హాస్పిటల్కి వచ్చి 72 గంటలు అయింది, మీరు ఇప్పుడు వరకు నా కుమారుడికి ఎలా ఉందంటే ఒక్కరు కూడా ఏమీ చెప్పట్లేదు ఏంటని ఆ డాక్టర్ ఏం చేశారంటే తండ్రి ఆ కొడుకు గురించి ఏమీ చెప్పట్లేదని బాధతో ఆ డాక్టర్ని ఇష్టం వచ్చినట్టు కింద పడేసి కాళ్ళతో ఎట్లా పడితే అలా కొట్టాడంట. కొడితే అప్పుడు ఏమైందంటే ఆ హాస్పిటల్లో ఉన్న సిబ్బందులు వచ్చి తలుచుకుంటే నువ్వు ఎక్కడ ఉంటావు అని అన్నారు. లాగి కోపం మీద కొట్టి తలుచుకుంటే నువ్వు ఏమి ఇక్కడ నేను చంపేసినా కానీ ఇక్కడ అడిగేవాళ్ళు ఎవరు ఉండరు అని తనతో అంటే, అసలు జరిగిందంతా చెప్పారంట తన తండ్రికి. చెప్పితే అప్పుడు ఏం చేశారు తెలుసా, కాళ్ళ మీద పడి నాయన నన్ను క్షమించు అని వేడుకున్నాడంట. వేడుకున్నప్పుడు తన జరిగిందంతా చెప్పిన తర్వాత అసలు ఈ కుమారుడు ఎవరంటే మన యేసు ప్రభు అయిన యేసు క్రీస్తు. అందరూ హల్లెలూయా చెప్తారా? ఇదంతా ఎందుకు చెప్పారంటే, దేవుడు తన కుమారులు ఎవరైనా చనిపోతే చూస్తూ ఊరుకోలేదు. ఎందుకు? తను మన పాపాలని తన మీద వేసుకొని తను మరణం పొందాడు. లాజరును కూడా చనిపోతే తన సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన, లాజరు బయటికి రా అంటే తను జీవంగా బయటకు వచ్చాడు. తాను భూమి మీదకు వచ్చినప్పుడు ఎవరిని కూడా మరణం అనేది తను చూడలేదన్నమాట. మన పాపములని తన మీద వేసుకొని
తన మరణం పొందాడే కానీ మనల్ని మాత్రం ఎక్కడ చంపవేయలేదన్నమాట. అయితే దేవుడు శిలువలో పలికిన సమాప్తమైందని చెప్తున్నాడు కదా. తన వచ్చిన పనిని తన తండ్రి తనకు అప్పగించిన పనిని పూర్తి చేసుకుని తన వెళ్ళాడు. కానీ మనం విశ్వాసులు ఉన్నారు చూసారా, విశ్వాసులు మనకి ఇంకా పని ఉంది. తను మనకి పని అప్పచెప్పి వెళ్ళాడు. ఏ పని? మనం ఇంకా చాలా మందిని మార్చాలని తను మనకి చెప్పి వెళ్ళాడు. ఒక్కసారి ఇక్కడ విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తుతారా ప్లీజ్? ఒక్కసారి ఇక్కడ విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? మనందరం మరి ఒక్కరినైనా మార్చామా? ఒక్కరినైనా మార్చామా? మరి మన మనసుని దేవుడికి ఎప్పటికైనా అంకితం ఇచ్చామా? నేను ఇచ్చాను, నా దేవుడికి నేను అంకితం ఇచ్చాను నా మనసు. మీరెవరైనా ఇచ్చారా? అంటే విశ్వాసులు ఎవరు ఇవ్వలేదా దేవుడికి? అంటే మీరు ఎవరిని దేవుడిని చేర్చుకోలేదు విశ్వాసులు? ఇప్పటికైనా మీరు మారి మన కొరకు ఆయన మన పాపాలన్నీ అతని మీద వేసుకొని శిలువ మరణం పొందారు. ఒక మాట మీ అందరికి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. శిలువ మరణం పొందారు. నా దేవుడైన యెహోవాకి శిలువ మోయడం పెద్ద లెక్కేమి కాదు. కానీ తను శిలువ మోసేటప్పుడు ఎందుకు తెలుసా 2 సార్లు 3 సార్లు కింద పడ్డారు. ఎందుకో తెలుసా ఎవరికైనా? శిలువ మోసుకుంటే ఎందుకు కింద పడ్డారో తెలుసా? శిలువ పెద్ద బరువేం కాదు దేవుడికి. మన పాపాలన్నీ అతని మీద వేసుకొని ఆ పాపాలన్నీ మోసుకుంటూ శిలువ మోసుకుంటూ ఆ బరువు మోయలేక కింద పడ్డారే కానీ శిలువ బరువు కింద పడలేదు. దేవునికే మహిమ కలుగును గాక. ఈ చిన్న మాట దేవుడు దీవించును గాక.